మీరు 2024లో మంగళగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నేను స్వయంగా చెప్పడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా మంగళగిరి నుండి గెలిచాడు. ఇక పప్పు అనవద్దు. ఆయన పనితీరు చూసి ఆయన పనితీరు మీద విమర్శలు చేద్దాం అని. కానీ మీరు ఈరోజు కర్ణాటక వాళ్ళ మీద ఒక ట్వీట్ చేసి అందరితో తిట్టించుకుంటున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రి అమర్నాథ్ గారిని అనవసరంగా కిలికి మళ్ళీ పప్పు అని అనిపించుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో మళ్ళీ మా అందరి చేత పప్పు అని మాట్లాడే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఎదిగే కొద్దీ ఒదగాలి అనే విషయాన్ని మీరు మర్చిపోయి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారిని మీరు అవహేళన చేశారు. విద్యాశాఖ మంత్రిగా మీ పనితీరు ఆశాజనకంగా లేదు అనేది ప్రభుత్వ పాఠశాలల్లో తగిన 2,87,000 మంది విద్యార్థుల సంఖ్య చెబుతుంది. గురుకుల పాఠశాలల్లో, గిరిజన పాఠశాలల్లో ఆహారం మరియు సౌకర్యాలు సరిగ్గా లేక విద్యార్థుల మరణాలు చెబుతుంది. మెగా డిఎస్సి నిర్వహణలో లోపాలు ఉన్నాయి అనేది కాల్ లెటర్లు వచ్చినా సరే ఉద్యోగాలు రాని నిరుద్యోగుల ఆర్తనాదాలు చెబుతున్నాయి. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే అది నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు అంటున్నావు. నేను పప్పు అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమీ రాయడానికి ఆ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర. వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్ లో నేను కాదు, నువ్వు జాతిపెద్దవి. నువ్వు నీకు కంపెనీ పేర్లు తెలుసా? ఎన్ని కంపెనీ పేర్లు చెప్పంటావు? నీకు చెప్పగలవా? నీ తండ్రి గారు నాలుగోసారి ముఖ్యమంత్రి. ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నావు. నేను 20 మాసాలు పనిచేస్తాను మంత్రిగా. నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను. రామాయపట్నం పోర్టుకి సంతకం పెట్టింది నేను అని, ఆ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను. అక్కడ బందర్ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము, పర్మిషన్స్ ఇచ్చింది మేము, సంతకం పెట్టింది నేను. వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్ట్ నా హయాంలో మేము నిర్మాణం చేయగలిగామని. మూలపేట పోర్ట్ దగ్గర నిలబడగలను. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను. అచ్యుతాపురంలో యోకోహామా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను. అదానికి ఇచ్చినటువంటి డాటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను. శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను, లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను. పానాసోనిక్, లాయిడ్, టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలను. సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర, హీరో మోటార్ కంపెనీ దగ్గర. నువ్వు చెప్పు నువ్వు ఎక్కడ నిలబడగలవు? అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు, అసలు ఒక చరిత్ర సృష్టించాం. పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా మీ 45 సంవత్సరాల మీ రాజకీయ చరిత్రలో ఎప్పుడన్నా నిర్మాణం చేయాలని తలపెట్టారా? 10 ఫిషింగ్ హార్బర్లు, 3 పోర్ట్లు. ఈరోజు జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కొత్త వలస మన ఎస్కోట దగ్గర, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లి ఇండస్ట్రియల్ హబ్, అచ్యుతాపురంలో అనేక ఫార్మా కంపెనీలు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు పేర్లు కావాలట. రాసుకుందాం రా, నువ్వు నేను ఎక్కడైనా కూర్చొని రాసుకుందాం. ఇది కాదు ఈ ఛాలెంజ్లు, లేకపోతే వెటకారంగా మాట్లాడడం. నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే అది నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. ఏం వచ్చేస్తుంది? నన్ను గుడ్డు అంటున్నావు. నేను పప్పు అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్ లో నేను కాదు, నువ్వు జాతిపెద్దవి. నువ్వు